హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? 50 days ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసిండ్రా లేదా? టార్గెట్స్ అన్నీ ఫినిష్ అవుతున్నాయా లేవా? ఐ నో చాలా కష్టమవుతుంది ఫినిష్ చేయడానికి, అండ్ అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్ కూడా స్టేబుల్గా లేదు. అంటే చదవడానికి మనకి ఏం కష్టం ఉండదు, కానీ ఏ క్లారిటీ లేకుండా చదవాలి అంటే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది. ఇట్లా నేను ఇప్పుడు ఒక మాట అంటే మాత్రం జనాలందరూ ఏమంటారు అంటే, వేరేలాగా కొందరు అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు, ఇవన్నీ చూడరు, ఎట్లున్నా చదువుతారు అని చెప్పేసి. ఎస్, నేను కూడా ఒప్పుకుంటా. బట్ మీరు వెళ్ళే డెస్టినేషన్కి అన్ని దారులు మూసుకుపోతే ఏం చేయాలనో అర్థం కానప్పుడు, అన్ని దారులు ఎప్పుడు క్లియర్ అవుతాయో, ఏ ఒక్క దారన్నా ఎప్పుడు క్లియర్ అవుతుందో అని తెలియనప్పుడు, అటువంటి స్టేజ్లో ఉన్నప్పుడు ఎంత పెద్ద తీస్మార్క్ అయినా కూడా వాళ్ళ బ్రెయిన్ పనిచేయది, ఎట్ ద సేమ్ టైం టెన్షన్ పడతారు. ఇప్పుడు మనం కూడా అదే పొజిషన్లో ఉన్నాం. గవర్నమెంట్ ఇట్లా అవుతుంది, ఏం చదవలేని స్టేజ్లో ఉన్న మమ్మీ నాతో నవ్వట్లేదు, నాకు భయం అవుతుంది, అసలు లైఫ్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంకా దేవుడు ఇంకెందుకు ఇంత కష్టపెడుతున్నాడు, ఇంకెన్ని డేస్ ఇట్లా ఈ కష్టాలు అని చెప్పేసి నేను మా మమ్మీతో కామన్ కాన్వర్జేషన్ మాట్లాడుతున్నప్పుడు ఆవిడ నాకు కొన్ని మాటలు చెప్పింది. అంటే ఆ పర్టికులర్ మూమెంట్లో నేనున్న స్టేట్ ఆఫ్ మైండ్కి నాకు ఆ మాటలు చాలా మోటివేట్ అయినాయి. అవన్నీ కామన్ ముచ్చట్లే, ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చట్లే, కానీ మనం ఉండే కండిషన్లో మన స్టేట్ ఆఫ్ మైండ్ కొంచెం వేరే ఉన్నప్పుడు కొంచెం చిన్న ముచ్చటైనా చిన్న మాటనైనా కూడా మంచి మోటివేషన్ ఇస్తుంది, మనకు మంచి పుషప్ ఇస్తుంది. సో మమ్మీ చెప్పిన 2-3 ముచ్చట్లు నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఫస్ట్ ఏంటి అని అంటే, పోస్ట్పోన్ అవుతుందో లేదో మమ్మీ క్లారిటీ లేదు అని అన్నా. మా మమ్మీ అన్నది, నీ స్టడీని నువ్వు ఇంకా రివిజన్ చేయడానికి యూజ్ చేసుకోవాలి, నీ హార్డ్ వర్క్ ఇంకా పెట్టాలి అని చెప్పి దేవుడు నీకు హింట్ ఇస్తున్నాడు అని అర్థం అనుకోవచ్చు కదా. లేదు అవ్వట్లేదు అని అంటే, ఈ ఎగ్జామ్ రాసిస్తే ఎటువైపు వెళ్ళాలనో ఏంటి అని చెప్పేసి డిసైడ్ అవ్వచ్చు అని ఒక క్లియర్ కట్ హింట్ ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకో, రైట్. ఇంకోటి ఏమన్నదంటే, మమ్మీ నాతో నవ్వట్లేదు, నాకు ఇంత కష్టపడ్డా కూడా ఏం రిజల్ట్ వస్తలేదు, నాకు అస్సలు అర్థం అవుతలేదు, నాకు చదవబుద్ధి అవుతలేదు, నేను చదవ మమ్మీ అని చెప్పేసి అన్నా. అప్పుడు ఆవిడ అన్నది కదా, నువ్వు మనిషిలా వర్క్ చేస్తే ఆయన దేవుళ్ళ నీకు సపోర్ట్ ఇస్తాడు, నువ్వు రాయిలా ఏం వర్క్ చేయకుండా కూర్చుంటే ఆయన కూడా రాయిలానే నిన్ను చూసుకుంటూ ఉంటాడు. కష్టపడితేనే సక్సెస్ వచ్చిన వాళ్ళే చరిత్రలో ఉన్నారు. 4 yearsకి ఒక్కసారి వచ్చే ఒలింపిక్స్ కోసము కష్టపడుతూనే ఉంటారు. 4 years మార్నింగ్ లేస్తారు, 4కి 5కి లేస్తారు, ఆ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అసలు వాళ్ళ డైట్ మెయింటైన్ చేస్తారు, బాడీ చూసుకుంటారు, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ రన్నింగ్, ఎక్సర్సైజ్లు, వామప్లు, పుషప్లు అనుకుంటే ఎన్నో హార్డ్ వర్క్ పనులు చేస్తారు. మీరు నార్మల్గా కూర్చొని చదివే పని కదా, కష్టం ఉంటుంది, ప్రతి పనిలో కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టాలన్నింటినీ క్రాస్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. కష్టపడు, అది ఎంత టైం అన్నా తీసుకొని ఏమన్నా తీసుకొని కష్టపడు అని చెప్పేసి ఆ పర్టికులర్ టైంలో చెప్పింది. ఎంత మోటివేట్ అయినానో గైస్ చెప్పలేను నేను అసలు. ఈ చిన్న మాటలు మనకి ఎంతో పుషప్ని ఇస్తుంది, ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. లేదు చదవాలి అని చెప్పేసి ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఏం క్లారిఫికేషన్ లేని లైఫ్లో ఇటువంటి మాటలు మంచి మోటివేషన్ ఇస్తాయి. గవర్నమెంట్ డిసిషన్ ఏం తెలుస్తలేదు, గ్రూప్ 2 గురించి అయితే ఎటువంటి క్లారిఫికేషన్ ఇంకా ఇవ్వట్లేదు. అట్లీస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ గురించి అన్న మనకి ఏదన్నా క్లారిఫికేషన్ ఇస్తే, రిజల్ట్స్ ఇస్తే క్వాలిఫై అయినామా చదువుతాము, మెయిన్స్కి ఇంకా హార్డ్ వర్క్ చేస్తాము. లేదు అని అంటే ఇంకా గ్రూప్ 2కో గ్రూప్ 3కో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం కదా. ఇటు ఇది క్లారిఫికేషన్ ఇస్తలేరు, ఇటు ఇది రిజల్ట్స్ ఇస్తలేరు, ఎటు కానీ స్టేజ్లో ఉంటున్నాం. ఏంటో ఏమో అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఒక క్లారిటీ లేని లైఫ్ లాగా అయిపోయింది. బట్ స్టిల్ ఏది ఉన్నా కూడా కష్టపడడానికి మేము రెడీగా ఉన్నాం, మనం అందరం రెడీగా ఉన్నాం. ఇంకా ఏమున్నా కూడా అన్నీ బంద్ చేసేద్దాం. ఇక ఇది తప్ప ఏం చెప్పడానికి కూడా ఏం లేదు, చదువుదాం. ఇంకా అది తప్ప వేరే ఏమీ సోర్స్ లేదు, మనకి ఏం లేదు, ఆల్టర్నేటివ్ కూడా ఏమీ లేదు. So yeah, that's it for today. I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.